రమ్య, టేబుల్ బుక్ అయింది 7 o'clock. ఇంకా చాలా టైం ఉంది. విరాజ్, మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి హాయిగా టైం స్పెండ్ చేద్దాం. చాలా బాగుంటుంది. రమ్య, ఇప్పుడేంటి, వస్తావా రావా? నేను ఎక్సైట్మెంట్ లో నీకోసం ఎంత మంచి డ్రెస్ రెడీ చేశానో తెలుసా? నువ్వు చూస్తే ఇంట్రెస్ట్ లేనట్టుగా నటిస్తున్నావు. సరే సరే, కోపడుకో, రెడీ అవుతాను. అది మంచి అబ్బాయి లక్షణం. వెళ్ళు. విరాజ్ చాలా విషయాలు నేర్చుకోవాలి రమ్య. మంచిగా ప్రేమ పాఠాలు నేర్పించు. రమ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అది నువ్వు డిసైడ్ చెయ్యి. డిన్నర్ డేట్ ప్లేస్ ని నేను సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నువ్వే సజెస్ట్ చెయ్యి. హే, మన రెగ్యులర్ ప్లేస్కి వెళ్దామా, గోల్ఫ్ ఆడడానికి? విరాజ్, మళ్ళీ అదేనా? నీ మైండ్ లో వేరే ప్లేసే తట్టలేదా? నీకు గోల్ఫ్ ఆడడం అంటే చాలా ఇష్టం కదా. ఒకరోజు నిన్ను తీసుకెళ్లేదని పెద్ద గొడవ చేసి 2 రోజులు మాట్లాడడం మానేశావు. ఇప్పుడు నేనే వెళ్దామంటే ఇలా అంటున్నావేంటి? విరాజ్, అది ఫ్రెండ్స్ తో వెళ్లే ప్లేస్. అయితే ఇప్పుడు ఏమంటావు? మనిద్దరం కపుల్, మనం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసే ప్లేస్ కి వెళ్ళాలి. యా రైట్. ఒక పని చేద్దాం. వికారాబాద్ ఫారెస్ట్ వరకు లాంగ్ డ్రైవ్ వెళ్దాం. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం లేట్ నైట్ డిన్నర్ చేద్దాం. రొమాంటిక్ గా ఉంటుంది. సరే. విరాజ్, మొహం అలా పెట్టకు, అస్సలు బాలేదు. ఒక పని చేద్దాం, మనం రీల్స్ చేద్దాం. నాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్ బట్ ఇన్ హిస్ హార్ట్. ఆ క్యాప్షన్ పెట్టి స్టోరీ పెడతాను. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ కూడా ఉండాలి. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా. విరాజ్, వెళ్దాం పదా. లెఫ్ట్ తీసుకో. విరాజ్, నేను లెఫ్ట్ కు వెళ్ళమన్నాను కదా. విరాజ్, ఏంటక్క నువ్వు ఇంత లేట్ చేస్తే ఎలా? ఇంకా చాలా ప్లేసెస్ వెళ్ళాలి. అరే, కొంచెం పనుండేరా, అది చూసుకొని వచ్చేసరికి ఇంత టైం అయింది. పద, లోపలికెళ్దాం. ఈ హోటల్ కా? నేను రాను. నీకేం చేశారు అయినా? నన్ను తక్కువ చేసి చూస్తే నాకు అస్సలు పడదు. నేను అక్కడికి రావడం, అతను ఏదో ఒకటి అనడం, ఇదంతా అవసరమా? వద్దులే బాబు, నువ్విక్కడే ఉండు, నేనే వెళ్ళొస్తాను. అదివ్వు. నీతో ఎప్పుడు ఇదే అయిపోయింది దత్తు. మనుషులన్నాక తప్పులు చేస్తారు, క్షమించి మర్చిపోవడం నేర్చుకో. మూత పెట్టు. విరాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎక్కడికి తీసుకొచ్చావు? మనం వెళ్లాల్సింది ఫారెస్ట్ వైపు కదా. 5 minutes రమ్య, ఇప్పుడే వస్తాను. విరాజ్, నువ్వు అలా చెప్పకుండా వెళ్తే. విరాజ్.